హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశిష్ట ఫుడ్. ఇవాళ రెసిపీ వచ్చేసి నేను సంక్రాంతి స్పెషల్ నువ్వుల లడ్డూలు చేస్తున్నానండి. నువ్వుల లడ్డూలు అంటే అందరికీ ఇష్టం అండి, చిన్నపిల్లలకు పెద్దోళ్ళకి. ఎందుకంటే ఈ నువ్వులలో ఐరన్ ఉంటుంది కాబట్టి, బెల్లంలో ఐరన్ ఉంటుంది, మనకు రక్తహీనత పోగొడుతుంది. అందుకోసం అని చెప్పేసి పిల్లల ఎదుగుదలకు చాలా మంచిదండి ఇది. నువ్వుల లడ్డూలు మనం చేసి పెట్టి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నామని అనుకోండి, పిల్లలకి ఏం చక్క రోజు ఒకటి ఇచ్చామని అనుకోండి, పిల్లల ఎదుగుదలకు చాలా మంచి పని చేస్తుంది. ఇది రక్తహీనత పోగొడుతుంది, చాలా బాగుంటుంది, ఐరన్ ఉంటుంది కాబట్టి. సరే, ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒకసారి. నేను ఒక బాక్స్ నిండా ఇదిగోండి నువ్వులు తీసుకున్నాను. ఇక్కడ ఈ నువ్వులకు ఇదిగో చూడండి, ఇంత నువ్వులు తీసుకున్నాను కదా, దీనికి సరిపడా బెల్లం తీసుకోవాలి. ఇదిగోండి బెల్లం, మనకు ఈ నువ్వులు తీసి ఒక ప్లేట్లో వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత బెల్లం ఇదిగో చూడండి, సేమ్ బెల్లం కూడా అదే క్వాంటిటీ తీసుకోవాలి. మనం నువ్వులు ఎంత తీసుకున్నామో బెల్లం అంత తీసుకోవాలి. ఇక స్టవ్ పైన కడాయి పెట్టుకున్నాను. కడాయి వేడెక్కుతుంది. ఈ వేడెక్కుతున్న కడాయిలో నువ్వులు వేసేస్తున్నానండి. నువ్వులన్నీ కూడా చిటపట్లాడుతూ దోరగా వేయించుకోవాలి. నువ్వులు వేసాక కలుపుతూనే ఉండాలండి, ఎందుకంటే అడుగున మాడిపోతాయి, పైన అలాగే ఉండిపోతాయి. అందుకోసం అని చెప్పేసి అడుగు నుండి పై వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. నువ్వులు ఏం చక్క చిటపట్లాడుతూ ఉన్నప్పుడు అప్పుడు తీసేయాలి. ఇక నువ్వులన్నీ కూడా ఇలా దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకుంటేనే మనకు నువ్వుల లడ్డు అనేది మనకు చక్కగా వస్తుంది, టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు కూడా. నువ్వులు వేగకపోతే టేస్ట్ ఉండదు. అందుకోసం నువ్వులన్నీ కూడా చక్కగా వేయించుకోవాలి. ఇది నువ్వుల లడ్డూలు అంటారు, నువ్వుల ముద్దలు అంటారు. ఇందులో ఇదిగో చూడండి, ఇది వేయిని పక్కన పెట్టేసుకున్నాను. ఇక ఆ తర్వాత బెల్లం తురుము కూడా ఇదే కడాయిలో వేసేసుకోవాలి. వేసేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకోవాలండి. ఎక్కువ నీళ్లు పోసుకుంటే మనకు టైం ఎక్కువ పడుతుంది కాబట్టి కొద్దిగా నీళ్లు పోసుకుంటే మనకు త్వరగా పాకం వచ్చేస్తుంది. అందుకోసం అని చెప్పేసి ఇలా కొద్ది నీళ్ళలో నేను వేసుకున్నాను. కొంతమంది బెల్లం వడియగడతారండి, ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు బెల్లం వడియగట్టింది, ఎందుకంటే వడియబోసిందే వస్తుంది కాబట్టి చెత్త అది కూడా రావడం లేదు. అందుకోసం అని చెప్పేసి నేను వడియబోయట్లేదు, ఇది డైరెక్ట్ వేసేస్తున్నాను. ఇది మధ్య మధ్యలో కలుపుతూ మనం తీగ పాకం ఎలా వస్తుంది చూడండి. ఇప్పుడు లేత పాకం వచ్చింది. ఇది లేత పాకం వస్తే మనకు చేయికి పట్టుకుంటే రాదండి. చూడండి, ఇదిగో ఇది రాదు లేత పాకం కాబట్టి. ఇదిగో ఇది లేత పాకం వచ్చేసింది. ఇప్పుడు మనకు ఇంకాస్త ముదురు పాకం రావాలి. మనకు ఇంకాస్త ఒక 2 minutes 3 minutes ఉంచితే మనకు ముదురు పాకం వచ్చేస్తుంది. అప్పుడు మనకు లడ్డూలు చుట్టుకోవడానికి కూడా ఈజీగా వస్తుంది. ఒక 2 minutes ఆగిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. ఇది బెల్లం పాకము, ఇది ఉన్నదంతా మనకు పాకంలోనే ఉంటుందండి, బెల్లం పాకంలోనే ఉంటుంది ఈ నువ్వుల లడ్డూలు చేసుకోవడానికి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేద్దామండి, పాకం వచ్చిందా రాలేదనేది. ఇదిగోండి, ఇప్పుడు ఆల్మోస్ట్ పాకం వచ్చిందని అనుకుంటున్నాను. చూద్దాం మళ్ళీ ఒకసారి. ఇదిగోండి మన చేతికి ఇలా రావాలి, ఇదిగోండి ఇలా రావాలి. ఇప్పుడు పాకం వచ్చేసినట్టే ఇక ఈ పాకం వచ్చేసింది కదా, ఇందులో నువ్వులు వేసేసుకోవాలండి. ఇందాక వేయించి పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదా, ఆ నువ్వులు వేసేసుకుందాం ఇందులో. ఇదిగోండి నువ్వులన్నీ వేసుకుంటూ చక్కగా కలుపుకోవాలి. ఇక స్టవ్ ఆపేసేయాలండి, ఎందుకంటే స్టవ్ ఆపేయకపోతే మనకు ముదురు పాకం వచ్చేస్తుంది, మనకు లడ్డూలు కట్టుకోవడానికి ఈజీగా ఉండదు ముదురు పాకం వస్తేను. ఇదిగోండి కింది నుంచి పై వరకు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఆ పైన ఒక ప్లేట్లో కాస్త నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఇదంతాను. ఇప్పుడు ఇదంతా కలిసిపోయి చూడండి, ఇక ప్లేట్లోకి తీసేసుకున్నాను. కాస్త నీళ్ళ తడి అద్దుకొని మనం ఇలా నువ్వుల లడ్డూలు ఇలా మనం చేసుకున్నామని అనుకోండి, ఈజీగా వస్తాయి. ఎందుకంటే వేడి వేడిగా ఉంటుంది కాబట్టి వేడి బాగా చేతికి తగులుతుంది. కాస్త మనం తడి పెట్టుకొని ఇలా చేసుకోవాలి. ఇదిగోండి మన నువ్వుల లడ్డూలన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకునేవి ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. చూడండి మనకు నువ్వుల లడ్డూలు రెడీ అయిపోయినాయి. చూడండి ఏం చక్కగా ఉన్నాయి కదండి, ఇందులో ఐరన్ ఉంటుంది కాబట్టి చక్కగా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.